హే ఎవ్రీవన్, వెల్కమ్ టు లిల్లీ స్టోరీస్. ఇది డిసెంబర్ ఎండ్లో మేము వెళ్ళిన ట్రిప్ అప్పటి వీడియో. మేము అర్లీ మార్నింగే స్టార్ట్ అయ్యి మహాబలిపురంకి అయితే వెళ్తున్నాము. అది మా ఇంటి నుండి ఒక 6.5 hours అలా పడుతుంది. అందుకే ఇంకా మార్నింగ్ త్వరగా లేచి వెళ్తున్నాము. ఇప్పుడే సన్ రైజ్ కూడా అవుతుంది. మీరు చూస్తే ఇంకా మేము ఆ ప్లేస్ చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, ఇప్పుడు డిసెంబర్ ఎండ్ కదా, ఏ ప్లేస్ అయినా చాలామంది జనాలు ఉంటారు. అండ్ మేమైతే ఒక 2 years ఓల్డ్ కిడ్తో వెళ్తున్నాము. అందుకే కంపేర్ చేసుకుంటే మహాబలిపురంలో కొంచెం జనాలు తక్కువ ఉండొచ్చేమో అని, అండ్ మేము బీచ్ ఉన్న ఏరియానే వెళ్దాం అనుకున్నాము. అందుకే మేము ఆ ప్లేస్ చూస్ చేసుకున్నాము. మేము రీచ్ అయ్యేసరికి లంచ్ టైం అయిపోయింది. ఇంకా రూమ్ నుండే ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకొని తినేసి ఇంకా బయట ప్లేసెస్ చూడడానికి వెళ్ళిపోయాము. మీరు ఇక్కడ చూస్తే మేమందరం వైట్ వేసుకున్నాము. అందరం ఇవాళ వైట్ వేసుకొని ఫొటోస్ తీసుకోవాలి అని చెప్పి. మేము చేసిన బెస్ట్ థింగ్ ఏంటి అంటే, మాకు షోర్ టెంపుల్కి వాకబుల్ డిస్టెన్స్లోనే రూమ్ దొరికింది. ఫుల్ ట్రాఫిక్ ఉంది. మహాబలిపురంలో జనాలు ఎవరు ఉండరేమో అనుకున్నా, బట్ చాలామంది జనాలు అయితే ఉన్నారు. ఇంక అందుకనే కార్లో వస్తే ట్రాఫిక్లో ఇరుక్కుపోతామని చెప్పి వాకబుల్ డిస్టెన్సే అని చెప్పి నడుచుకుంటూ వచ్చేసాము. చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో. ఇంకా షోర్ టెంపుల్కి అయితే మేము టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ నుంచి పాండిచ్చేరి చాలా దగ్గర. వీలైతే వెళ్దాం అనుకున్నాం కానీ మరి అక్కడ జనాలను చూసి ఇక్కడే ఇలా ఉన్నారు, ఇంకా పాండిచ్చేరిలో వెళ్తే చాలామంది ఉంటారు అనుకొని ఇంకా వెళ్ళలేదు. షోర్ టెంపుల్ అయితే ఇలా ఉంటుంది. చుట్టూరు బీచ్ ఉంటుంది. యాక్చువల్లీ మహాబలిపురం 2004 సునామీలో ఎఫెక్ట్ అయిన వన్ ఆఫ్ ద ప్లేస్. ఈ షోర్ టెంపుల్ కూడా ఆ సునామీ తర్వాత బయటపడిందంట. అక్కడ ఒక రౌండ్ హోల్లా ఉంది కదా, అది బావి. టెంపుల్ అంటే లోపల దేవుడు పూజారి అలా ఏమి ఉండరు. అలో కూడా ఉండదు లోపల వెళ్ళడానికి, ఇలా బయట నుంచి చూడటమే. ఇవి టోటల్ 7 టెంపుల్స్ ఉంటాయంట. 6 ఏమో ఇంకా బీచ్లోనే ఉన్నాయి. ఆ సునామీ వల్ల బీచ్ మొత్తం వెనక్కి వెళ్ళిపోవడం వల్ల ఈ ఒక్క టెంపుల్ అయితే బయటపడింది. ఇది చూడాల్సిన వన్ ఆఫ్ ద ప్లేస్ ఈ మహాబలిపురంలో. మేము బీచ్కి వచ్చాం కానీ అందరం వైట్ వేసుకొని ఫొటోస్ తీసుకోవాలి అని, కానీ ఇక్కడ ఉన్న జనాలను చూసి మేము ఒక్క ఫోటో కూడా తీసుకోలేకపోయాము. ఇంకా జనాలు ఎక్కువ ఉన్నప్పుడు ఇంకా చెత్త కూడా ఎక్కువ ఉంటుంది కదా, ఇంకా చుట్టూరు వాటర్ బాటిల్స్ అలా ఉన్నాయి. ఇంక కూర్చోడానికి కూడా ప్లేస్ కోసం చూసుకునే లోపు లైటింగ్ కూడా పోయింది. ఇంకా ఫొటోస్ ఏం తీసుకుంటాం. ఇంకా అలా బీచ్లో జస్ట్ ఊరికనే కాళ్ళు తడుపుకొని ఇంకా రిటర్న్ అయిపోయాము. ఇంకా దారిలో షాపింగ్ ఉంటే రోడ్ సైడ్, ఇంకా అవి చూసుకుంటూ వెళ్ళిపోయాము. యాక్చువల్లీ మా రూమ్ నుండి ఇంకా తక్కువ డిస్టెన్స్, ఇది ఒక 1.5 kilometers ఉంటుంది. బట్ జస్ట్ ఒక 200-250 మీటర్స్లోనే ఇంకో బీచ్ ఉంటుంది. అంటే సేమ్ బీచే, ఇంకో ఎంట్రన్స్. అది ఎలా ఉంటుందో చూద్దాము అని చెప్పి అక్కడికి వచ్చాము. మేము ఫస్ట్ ఎక్కడికి వచ్చినా బాగుండేది, ఎందుకంటే ఇక్కడ అసలు చాలా పీస్ఫుల్గా ఉంది. అసలు జనాలు ఎవ్వరు లేరు. ఇంకా మార్నింగ్ సన్ రైజ్కి ఈ ప్లేస్కే రావాలి అని చెప్పి డిసైడ్ అయిపోయాము. ఇంకా నైట్ టైం బీచ్ వ్యూని ఎంజాయ్ చేసి ఇక్కడే పక్కన చిన్న చిన్న గేమ్స్ ఉంటే అవైతే కాసేపు ఆడుకున్నాము. మా తమ్ముడు వాళ్ళైతే రింగ్ ఆట, అలానే గన్ షూట్ గేమ్స్ ఉంటాయి. ఇంకా ఊరికే అలా టైం స్పెండ్ చేస్తూ ఆడుకున్నాము. ఇంకా దీని తర్వాత అయితే Day 1 ఇంక ఇంటికి వెళ్ళిపోయాము. Day 2 మేము ఏమేమి చూసామో నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ వాచ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.